రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు మరొక సరికొత్తమైన అవకాశాన్ని, ఒక చక్కటి వార్తను కూడా కొత్త సంవత్సరం రానున్న సందర్భంగా ప్రకటించింది. 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ, తర్వాత లారీలతో సహా అందరికి కూడా ఇలాంటి ఫైన్లు ఉన్నా కూడా ఒక్కొక్క వాహనం మీద ఎన్ని ఫైన్లు ఉన్నాయో పోలీసులు ఆపుతున్నప్పుడు మనం చూసే ఉంటాం. అటువంటి మినహాయింపు ఖచ్చితంగా ఇచ్చింది. ఆ మినహాయింపు వేటికి వర్తిస్తుంది, ఏ సమయం వరకు వర్తిస్తుందని చెప్పడానికి మనకు హనుమకొండ ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముందుగా వేటికి మినహాయింపు ఇచ్చారు? వరంగల్ కమిషనరేట్ పరిధిలో ప్రజలందరికీ మరియు వాహనదారులందరికీ ప్రత్యేకమైన విజ్ఞప్తి చేయనది ఏమనగా, మన యొక్క నూతన రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే వివిధ వాహనదారులకి వారి యొక్క ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను వారికి జరిమానా విధించబడి ఉంటుంది. ఆ జరిమానాలో భారీ ఎత్తున రాయితీ కల్పించినది. ఈ రాయితీని సద్వినియోగపరచుకోవడానికి 2 వీలర్స్ అయితే 80%, 3 వీలర్స్ మరియు కార్లు అయితే 50%, ప్లస్ తోపుడు బండ్లు మరియు ఆర్టీసీ బస్సెస్ అయితే 90%, ప్లస్ అట్లాగే భారీ వాహనాలైనటువంటి లారీలు కానీ మరియు అంతకంటే ఎక్కువ భారీ వాహనాలకి 50% చొప్పున ప్రభుత్వం రాయితీ కల్పించినది. ఇటువంటి జరిమానాలపై ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ నెల 26 నుంచి వచ్చే నెల 10 వరకు ప్రతి ఒక్క వాహనదారు కూడా తన యొక్క ఆన్లైన్లో కానీ మరియు లేదంటే ట్రాఫిక్ ఉన్నటువంటి పాయింట్ల విభాగంలో కానీ లేదంటే మీ సేవలో కానీ తమ వాహనాలపై ఉన్నటువంటి వారి యొక్క జరిమానాకు సంబంధించి చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని వారందరికీ మా యొక్క ట్రాఫిక్ పోలీసు విభాగం తరఫున మేము ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే మరియు ఈ యొక్క అవకాశం తప్పిపోయినట్టయితే మొత్తం పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాహనదారులందరూ కూడా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రాబోయేటువంటి 31 డిసెంబర్ సందర్భంగా వాహనదారులందరికీ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయనది ఏమనగా, ప్రతి ఒక్కరు కూడా తాగి రాకుండా తమ యొక్క వేడుకలను ప్రశాంత వాతావరణంలో కొనసాగించాలని, ఎవరైనా తాగినట్టయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ మరియు ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వయోలేట్ చేయబడితే వారిపై తగు చర్య తీసుకోబడుతుందని మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు లోక్ అదాలత్ కూడా నడుస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, మైనర్ డ్రైవింగ్ కానీ మరియు వాటితో పాటు వితౌట్ లైసెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ 30th వరకు లోక్ అదాలత్ ఉంది. నేషనల్ మెగా లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది కోర్టులో. కాబట్టి వాళ్ళు కొంచెం తక్షణమే ఈ 4 రోజులు కూడా లోక్ అదాలత్లో వారి యొక్క కేసులను పరిష్కరించుకోవాలని కోరుచున్నాను. రైట్. ఈ 31 డిసెంబర్ సంబంధించి ఒక టాస్క్ సార్, ఈ త్రిబుల్ రైడింగ్ కావచ్చు, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్ డ్రైవింగ్ కావచ్చు, వీటన్నిటిని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? సాధ్యమైనంత వరకు ప్రతి పాయింట్ దగ్గర మేము మా కానిస్టేబుల్స్ని మరియు మేము అందరం కూడా ఉండి సాధ్యమైనంత వరకు వాళ్ళని అటువంటి వయోలేట్ చేయకుండా ఉంటాము. మాకు కూడా కోఆపరేట్ చేయాలని వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. రైట్. ఇంకో సమస్య సార్, ఇప్పుడు చాలా వరకు కూడా అంటే అవేర్నెస్ లేకపోవడం, ప్రధానంగా మన కాలేజీలలో పిల్లలకు కూడా ఈ జరిమానా అనేది ఉందనో లేకపోతే తీసేయాలనో మీరు పట్టుకుంటున్నప్పుడే తెలుస్తుంది. ఈ అవగాహన కల్పించడానికి ఇంకేమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? మేము సాధ్యమైనంత వరకు ఇప్పుడు ప్రతి కాలేజీలలో కూడా స్కూల్స్ అండ్ కాలేజీలలో ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు వాగ్దేవిలో కండక్ట్ చేసినాము, తర్వాత ఫార్మసీ కాలేజ్ పద్మావతిలో కండక్ట్ చేసినాము, అట్లాగే ఫాతిమా స్కూల్స్లో కూడా కండక్ట్ చేసినాము. ప్రతి ఒక్క స్టూడెంట్కి కానీ అందరికి కూడా రూల్స్ అండ్ ట్రాఫిక్ రూల్స్ నియమ నిబంధనల గురించి వాళ్ళకి తెలియజేస్తున్నాము. వాళ్ళు వయోలేట్ చేయకుండా ఉండడానికి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రాము అవగాహన కల్పించడానికి మేము చేస్తున్నాము.